In the Old Testament tabernacle, the soul was represented by the holy place. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే మన ప్రాణము అనేది పరిశుద్ధ స్థలానికి పోల్చబడింది. The outer court represented the body. బయట ఆవరణము మన దేహముతో పోల్చబడింది. And the spirit of man is represented by the most holy place, and between the most holy place and the holy place there was a thick veil. మానవుని యొక్క ఆత్మ అతి పరిశుద్ధ స్థలంతో పోల్చబడింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక మందమైన తెర ఉంది, which was closed in the Old Testament times, which was torn when Jesus died on the cross. పాత నిబంధనలో అయితే ఆ తెర ఉండేది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆ తెర చినిగింది. What did that tearing of that veil symbolize when Jesus died on the cross? యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆ తెర చినగటం దేనికి సాదృశ్యంగా ఉంది? Hebrews chapter 10 explains it to us by saying in Hebrews 10:20, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనము ఈ విధంగా వివరిస్తుంది. Jesus inaugurated a new and living way into the most holy place through the veil, and that symbolized his flesh. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. And flesh means self-will. అక్కడ ఆయన శరీరము అంటే స్వీయ చిత్తము. Jesus did not have sin in him when he came to earth. He was born, as the angel Gabriel said, as a holy thing. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో ఎటువంటి పాపము లేదు. దేవదూత అయిన గాబ్రియేల్ చెప్పాడు ఆయన పరిశుద్ధుడని. But he did have a self-will. Otherwise he couldn't be a man like us. కానీ ఆయనకి స్వయం చిత్తం ఉంది, లేనట్లయితే మన వలె ఆయన మానవుడిగా ఉండలేడు. And that's what the Bible calls flesh. When it says Jesus came in the flesh, it means he came with a will of his own. బైబిల్ శరీరం అని దాన్నే పిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో వచ్చారంటే ఆయన తన స్వయం చిత్తంలో ఉన్నారు అని. He said that very clearly himself in John 6:38. I came from heaven to deny my own will. యోహాను సువార్త 6:38లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీన్ని స్పష్టంగా తెలియజేశారు. నేను నా చిత్తం నెరవేర్చుకుంటకు రాలేదు. He had a will of his own that had to be denied. Why should it be denied? ఆయనకు సొంత చిత్తం ఉంది, కానీ దాన్ని ఉపేక్షించాలి. ఎందుకు ఆయన ఉపేక్షించాలి? Because it was contrary to his father's will. ఎందుకంటే అది తన తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. To deny my own will and to do the will of my father. నా చిత్తాన్ని ఉపేక్షించుకొని నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. And that's what we see in Gethsemane. Not my will, but thine be done. It is a classic example of he didn't want to drink the cup. గెత్సెమనే తోటలో దాన్నే మనం చూస్తాము. నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. అది ఎంతో మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ గిన్నెలోనిది ఆయన త్రాగటానికి ఇష్టపడలేదు. So he struggled for 1 hour and said, okay father, if you want me to drink the cup, I'll do it. అయితే ఒక గంట తర్వాత ఆయన ప్రయాసపడి, తండ్రి ఒకవేళ ఇది నీ చిత్తం అయితే నేను తాగుతానని చెప్పాడు. He denied his own will and did the father's will. తన చిత్తాన్ని ఉపేక్షించుకొని తండ్రి చిత్తాన్నే చేశాడు. But that was true not only in Gethsemane, it was true all through his life. అది కేవలం గెత్సెమనే తోటలోనే కాదు, తన జీవితం అంతా కూడా అలానే చేశాడు ఆయన. In temptation, the essence of temptation is to do your own will. శోధనను మనం చూసినట్లయితే శోధన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నీ చిత్తం నెరవేర్చుకో అని చెప్తుంది. And not to do the will of God. In Genesis 3. దేవుని యొక్క చిత్తాన్ని చేయొద్దు. ఆదికాండం 3వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. God's will was don't eat from that tree of knowledge of good and evil. Eve wanted to eat of it. అక్కడ మనం చూసినట్లయితే దేవుడేమో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినొద్దని చెప్పాడు, కానీ అవ్వేమో వాటిని తినాలనుకుంది. It made her mouth water. The devil told her it'll make you wise. ఆ ఫలాలు ఏం చేశాయంటే హవ్వ నోట్లో నీళ్లు వచ్చేటట్లు చేశాయి. అపవాది కూడా ఏం చెప్పాడంటే వాటిని తింటే మీరు జ్ఞానవంతులైపోతారని చెప్పాడు. And she did her own will. That was the origin of sin. ఆమె తన సొంత చిత్తాన్నే చేసింది. పాపానికి అదే కారణమైంది. Doing your own will and denying God's will. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరించడం. Salvation came when Jesus did the opposite. He denied his will and did God's will. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి దానికి వ్యతిరేకంగా చేశాడు. తన చిత్తాన్ని ఉపేక్షించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే రక్షణ వచ్చింది. It's so simple as that. And so we see it's the will that's important. కాబట్టి ఇదెంతో సరళమైన విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిత్తమే ప్రాముఖ్యమైనది.
Not it's a question of not how much you understand God's word or how excited you are in God's word. You can feel so spiritual when you're emotionally thrilled singing those songs on Sunday morning in your church service. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, నువ్వెంత ఉత్తేజించబడ్డావు అనేది ముఖ్యం కాదు. ఆదివారం ఉదయమున పాటలు పాడుతూ నువ్వెంతో భావోద్వేగాలతో ఉండొచ్చు, Which you call praise and worship. It's not worship at all. స్తుతి ఆరాధన అని నువ్వు పిలుస్తావు, అది ఆరాధనే కాదు. Worship is when you deny your own will. ఆరాధన అంటే నీ చిత్తాన్ని నువ్వు ఉపేక్షించుకొని తిరస్కరించటమే. That's only emotional praise or thanksgiving. It's not worship. అదేంటంటే భావోద్వేగాలతో దేవుణ్ణి స్తుతించటము మరియు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటము, అది ఆరాధన కాదు. Worship comes when we deny our own will. ఆరాధన ఎప్పుడు వస్తుంది అంటే మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకున్నప్పుడు. When Abraham offered Isaac on the altar, giving up his own will, he said, I'm worshiping God. You read Genesis 22. అబ్రహాము తన సొంత చిత్తాన్ని తిరస్కరించుకొని ఇస్సాకును అర్పించినప్పుడు నేను ఆరాధన చేస్తున్నాను దేవునికి అని చెప్పాడు. ఆదికాండం 22లో మీరు చూడొచ్చు. The first time the word worship comes in the Bible. That is worship. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే మాట అక్కడే వస్తుంది. అదే ఆరాధన అంటే. Where you deny your own will and it costs you something. నీ సొంత చిత్తాన్ని నువ్వు ఉపేక్షిస్తావు, అక్కడ నువ్వు దానికోసం వెల చెల్లించాల్సిన అవసరం వస్తుంది. Like it cost Abraham something to put Isaac on the altar. ఇస్సాకును బలిపీఠం మీద పెట్టాలంటే అబ్రహాం ఎంతో వెల చెల్లించాల్సి వచ్చింది. That is worship. That is the denial of one's will which opens the way into the most holy place. అదే ఆరాధన అంటే ఒక వ్యక్తి తన చిత్తాన్ని ఉపేక్షించుకోవటం వలన అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గము తెరవబడుతుంది. And so when the veil was rent, when Jesus died on the cross and he said it's finished, what he was saying was, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించి ఇది ముగించబడింది అని ఆయన అంటున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, I have faced the entire range of temptations, Hebrews 4:15, that any human being can ever face. హెబ్రీ 4:15 ప్రకారం ఏ మానవుడైనా ఎదుర్కోగలిగిన శోధనలన్నింటినీ కూడా నేను ఎదుర్కొన్నాను. Not all the circumstances, but all the temptations. అన్ని పరిస్థితులు కాదు కానీ అన్ని శోధనలు. And he said no to his own will in every one of those thousands or millions of instances. ఆ వేల కొలది లక్షల కొలది పరిస్థితుల్లో ప్రతిసారి కూడా ఆయన తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకున్నాడు. In 33 and a half years, he never did his own will. Or in other words, he never sinned. ఆ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన పాపం చేయలేదు. In other words, he said no to that will of his which was like the flesh, the veil, and so the veil was rent. ఇంకో మాటలో చెప్పాలంటే తన శరీరానికి తన సొంత చిత్తానికి ఏదైతే తెరవలే ఉందో దానికి ఎప్పుడు కాదు అని చెప్పాడు. So the veil being rent was symbolic of the fact that Jesus in his entire life when he died on the cross had never done his own will. ఆ విధంగా తెర చినిగిపోయింది. అంటే దానికి సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతట్లో ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. And opened what he calls a new and living way. What is this new and living way? ఆ తర్వాత నూతనమైన జీవము గల మార్గము తెరవబడింది. ఏంటి ఈ నూతనమైన జీవము గల మార్గం అంటే? The veil is a way, not a door, a way. ఇక్కడ తెర అనేది ఒక మార్గం లాంటిది, ద్వారం కాదు. A way means something that we have to walk on consistently. It's the way of denying our own will. ఇక్కడ మార్గము అంటే మనము నడుస్తూ ఉండవలసింది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుంటూ నడవలసిన మార్గం ఇది. And doing the Father's will so that we can live in the Father's presence forever. ఆ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వెళ్ళటం, ఆ విధంగా In whose presence there is fullness of joy. Psalm 16:11. కీర్తనలు 16:11 ప్రకారం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిత్య సుఖాలు ఉంటాయి. At whose right hand there are pleasures forevermore. Psalm 16:11. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Why do people seek the pleasures of the earth? Because they haven't seen the eternal pleasures in the Father's presence. ఎందుకు మనుషులు ఈ భూమి మీద సుఖాలను కోరుకుంటారు అంటే తండ్రి సన్నిధిలో ఉన్న నిత్య సుఖం వాళ్ళు ఎరుగురు కాబట్టి. Why are people discouraged and gloomy and in bad moods? Because they haven't enjoyed the fullness of joy there is in the Father's presence. ఎందుకు ఎల్లప్పుడూ మనుషులు దిగులుగా విచారంగా ఉంటారు అంటే తండ్రి యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం వాళ్ళకి తెలియదు కాబట్టి. It's because they don't deny their own will. ఎందుకంటే వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు ఉపేక్షించుకోరు కాబట్టి. The devil has fooled even Christians by saying you'll be happy when you do your own will. It's a lie.
క్రైస్తవులను కూడా అపవాది మోసం చేశాడు. నీ సొంత చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటేనే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్తాడు. అది ఎంత అబద్ధం. You're miserable when you do your own will. నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు ఎంతో దౌర్భాగ్యుడిగా ఉంటావు. Jesus was constantly happy, always rejoicing, because he did his Father's will. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేవాడు. So this is the point here. Everyone who hears these words of mine and does them, if he doesn't do them, he's still on sand. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఒకవేళ అలా చేయనట్లయితే ఆ వ్యక్తి ఇంకా ఇసుక మీదే ఇల్లు కడుతూ ఉంటాడు. However much he may have understood them, however much he may be able to take a Bible study on the Sermon on the Mount, ఆ మాటలను ఆ వ్యక్తి ఎంత అర్థం చేసుకున్నా సరే, లేకపోతే కొండ మీద ప్రసంగం మీద ఒక బైబిల్ అధ్యయనం చేసినా సరే, however much he may be excited about it, దాని గురించి ఎంత ఉత్సాహంగా కనపడినా సరే,